హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎవరికైనా శారీ కట్టాలంటే చాలా బాగా కడతాను నాకు వచ్చిన దాంట్లో. కానీ నాకు నేను కట్టుకోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాను. మామూలుగా జార్జెట్ శారీస్ అవి పర్వాలేదు, కానీ కొంచెం పట్టు టైపు శారీస్, ఇలా మాట వినలేని శారీస్ అవి కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా ఎవరికైనా సరే. ఎంత మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కొన్ని శారీస్ కట్టుకోవడం కష్టంగానే ఉంటుంది, పట్టు చీరలు అలాంటివి. సో అలాంటప్పుడు మనం ప్రీ ఫోల్డ్ కనుక చేసుకున్నామంటే చాలా ఈజీగా నీట్గా కట్టేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. మనం కొన్ని శారీస్ అయితే ఎంత బాగా కట్టుకున్నా సరే వేరొకరి హెల్ప్ తీసుకోకుండా కట్టుకోవడం అన్నది జరగదు. అందుకోసమని నేను ఇక్కడ ప్రీ ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి చీర కొంగు ఉంటుంది కదా, కొంగు ఎంత విడ్త్లో కావాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని మనకి ఎంత హైట్ కావాలో కూడా ఇలా బాడీ మీద వేసుకొని చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనం ఒకేసారి కట్టుకున్నామంటే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మిస్టేక్ చేస్తాము. నేను అంటుంది నా గురించి చెప్తున్నాను, బాగా కట్టుకున్న వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే కొత్తగా కట్టుకున్న వాళ్ళకి శారీ కట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. నాకు ఇప్పటికీ పెళ్ళి 7-8 సంవత్సరాలు అయినా సరే శారీ కట్టడం ఎప్పుడో ఆమాసుకో పొన్నానుకో తప్పించి ఎక్కువగా కట్టను. సో ఎప్పుడు కట్టుకున్నా సరే కొత్తగా కట్టుకున్నట్టే ఉంటుంది. మరి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలా నాకు ఎంత హైట్ కావాలో చెక్ చేసుకుంటూ పిన్నిస్ అన్నది పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పిన్నిస్లు పెట్టుకున్న తర్వాత మనం లాస్ట్లో ఒకసారి ఐరన్ చేసుకుంటే చీర అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలో ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఒక పిన్నిస్ అన్నది పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్నిస్ అన్నది పెట్టుకోవాలి. ఇది పట్టు చీర కాదు, ఎందుకంటే నేను పట్టు చీర తీసుకోలేదు. ఇది చూడడానికి పట్టు చీరలో ఉన్నా సరే కొంచెం జార్జెట్ టైప్ సారీ. పట్టు చీరలు ఎక్కువగా కట్టండి, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది కదా. మనం ప్రీ ఫోల్డ్ చేసుకున్నా సరే నాకు ఎందుకో పట్టు చీరలు అంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. అందుకోసమని నేను ఇక్కడ జార్జెట్ టైప్ శారీ తీసుకున్నాను. బట్ చూడడానికి మాత్రం ఇది పట్టు చీరలాగే ఉంది. ఇదైతే నేను లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 1500 అయితే పడింది. ఇంకా ఒకసారి కిందన కుర్చీలు పెడతాం కదా, అక్కడ కూడా చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చెక్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యామంటే మనకి ప్రీ ఫోల్డ్ అన్నది చాలా బాగా వచ్చేస్తుంది. నార్మల్గా మనం ఒక అంచనాగా పెట్టేసుకోవచ్చు. బట్ ఇలా చెక్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అంతా కూడా చాలా కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ అన్నీ ఒక లైన్ మీద స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను. కుర్చీలు అన్నీ ఒకే లెవెల్గా కాకుండా మనకి స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా ఇలా పెట్టుకున్నామంటే చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనం శారీ అంతా కట్టుకున్న తర్వాత చాలా నీట్గా వస్తుంది. ఒకే లెవెల్గా కాకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మన కుర్చీలన్నీ నీట్గా కనిపించి శారీ బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక పిన్నిస్ అన్నది పెట్టేసుకుంటున్నాను. పిన్నిస్ పెట్టేసుకొని కిందన కూడా ఒక పిన్నిస్ పెట్టుకుంటే బాగుంటుంది. కింద వైపున పిన్నిస్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మన అమ్మ వాళ్ళు అయితే ఉదయం నుండి నైట్ వరకు అలా శారీలోనే ఉంటారు కదా, ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో తెలియట్లేదు. నేనైతే ఒక గంట గడి కూడా ఉండలేను శారీలో. ఇప్పుడు జనరేషన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు శారీ కట్టుకోవడం అంటే. ఇంకా నేను పిన్నిస్ అది పెట్టేసుకున్నాను కదా, దీన్ని ఐరన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ దీన్ని అంతటిని నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనం ఈజీగా కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా 1 మినిట్లో అయితే కట్టేసుకోవచ్చు. 1 మినిట్ శారీ అంటారు కదా, ఆ విధంగా. బట్ మనం అన్ని చీరలు కూడా ఇలా 1 మినిట్ శారీలో అయితే స్టిచ్చింగ్ చేయించలేం కదా. ఇలా స్టిచ్చింగ్ చేయించాలంటే చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. సో ఇది నాకు కొంచెం జార్జెట్ టైప్ అన్నాను కదా, ఐరన్ చేస్తున్నప్పటికీ కూడా పైకి కిందకి ఇలా అవుతుంది. సో కొంచెం అలా మెల్లగా లైట్గా చేస్తాను. పెద్దగా మడతలేం పడలేదు కదా, జస్ట్ ఒకసారి అలా ఐరన్ చేసి ఫోల్డింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఐరన్ చేసుకున్నప్పుడు కొంచెం ఇలా చెక్ చేసుకుంటూ శారీని అడ్జస్ట్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. అలా అని బాక్స్ హీట్ కూడా హెవీగా ఉండకూడదు. మీరు ఫస్ట్ ఏదైనా వేరే క్లాత్ మీద చెక్ చేయండి ఐరన్ బాక్స్ని పెట్టి. ఎందుకంటే అది ఓవర్ హీట్లో కనుక ఉన్నట్లయితే సడన్గా శారీ మీద పెట్టామనుకోండి కాలిపోయే ఛాన్సెస్ అవి ఉంటాయి. అందుకే ఒకసారి రఫ్గా ఒక క్లాత్ మీద ఐరన్ చేసి అప్పుడు శారీ మీద చేసుకోండి. ఎందుకంటే మనం ఇలా ఆన్ చేసి ఉంచేస్తాం బాక్స్ని, అది సడన్గా శారీ మీద పెట్టామంటే
కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పట్టు చీరలైనా ఇలాంటి కొంచెం కాస్ట్లీ చీరలకి మనం చెక్ చేసుకోవాలి. జార్జెట్ సారీస్ అవి అనుకోండి, మనం ఇలా పిన్ను పెట్టేసుకున్న ఐరన్ చేసుకునే అవసరం ఉండదు. బట్ మనకి జార్జెట్ సారీస్ చాలా ఈజీగానే కట్టేసుకోవచ్చు కదా, కాబట్టి ప్రీ ఫోల్డ్ కూడా అవసరం ఉండదు. నేనైతే మా అన్నయ్య పెళ్లి కోసం ఒక 2 చీరలు, ఒక లెహంగా ముందుగానే ప్రీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు పెళ్లిలో అయితే నాకు ఈజీగా డ్రెస్ చేంజ్ చేసుకోవడం అయిపోయింది. పెళ్లిలో మనం ఎక్కువగా శారీస్ అది మార్చుకోవాలి మన పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఇలాంటి టిప్స్ కనుక ఫాలో అయ్యామంటే మన లేడీస్కి చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. తక్కువ టైంలో మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు. ఇక్కడ నేను కుర్చీల దగ్గర కూడా ఐరన్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఐరన్ చేసామంటే మనకి మంచిగా ఫినిషింగ్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, కింద వైపును కూడా మనం ఒక పిన్ పెట్టేసుకోవచ్చు. లేదంటే వీడియోలో చూపించే విధంగా అన్నీ కూడా లైన్ బై లైన్ పెట్టుకొని ఒకసారి అలా ఐరన్ చేసుకోవాలి. నేను చూసారు కదా, ఫస్ట్ అయితే పక్కన రఫ్గా ఐరన్ చేసి అప్పుడు సారీ మీద ఐరన్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా అవుతుంది అండ్ సారీ సడన్గా కాలిపోయే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఒకసారి అలా చూపించాను కదా, ఇలా పెట్టుకొని మనం శారీని అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. శారీని ఫోల్డ్ చేయడం కోసం ఇక్కడ రివర్స్ చేశాను. ఇలా రివర్స్ చేసి చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఈ శారీ లోపల మడుచుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనం ఫస్టే పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం అటు ఇటు ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని వీడియోలో చూపించే విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటే ప్రీ ఫోల్డింగ్ సారీ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్స్కి వాటికి ఈజీగా సారీ అన్నది కట్టేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.